ఎవరైతే కూటమి పార్టీలు ఉన్నాయో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించి ఈ 3 పార్టీల్లో ఆల్రెడీ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైకాపా ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీరికి అక్కడ కనుక స్థానం దక్కకపోతే వారైతే చేర్చుకునే పరిస్థితులు అయితే మ్యాక్సిమం ఉంటుందా ఉండదా అనేది అయితే ఒక ప్రశ్నార్థకం. సో వారు కాంగ్రెస్ వైపు కనుక వస్తే కాంగ్రెస్ పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ నుంచి హుటాహుటిన వచ్చినటువంటి నాయకులతో బలపడిపోయారు, సో అదేవిధంగా షర్మిల గారు ఏ విధంగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు సార్? ఇవాళ తెలంగాణ విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారి జయంతి తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. హైదరాబాద్ నిండా కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్లెక్సీలతో నిండిపోయింది హైదరాబాద్. ఇక్కడ జరుగుతుందంటే, ముఖ్యంగా తెలంగాణలో జరుగుతుంది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ క్రమేపీ బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వెళ్తా ఉన్నాయి. తర్వాత బీజేపీ పార్టీకి కూడా వలసలు వెళ్తున్నాయి. ఈ తెలంగాణలో నా అంచనా ప్రకారం భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమే. ఓకే, బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తినబోతుంది. ఎందుకంటే ఈ వలసల వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఇవాళ ప్రజాస్వామ్యం డబ్బు స్వామ్యంగా మారిపోయింది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం డబ్బు స్వామ్యంగా మారిందో, డబ్బు విపరీతంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టడం వల్ల సిద్ధాంతాలని పక్కన పెట్టి ఒక పార్టీ పట్ల కమిట్మెంట్ పక్కన పెట్టి విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళు కొంతమంది అప్పులు తెచ్చి వడ్డీకి ఖర్చు పెడతా ఉన్నారు, ఉన్న ఆస్తులు అమ్ముకుని ఖర్చు పెడతా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ రాజకీయాల్లో ఈ డబ్బు రాజకీయం వల్ల ఒక పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉండటం అనేది చాలా కష్టసాధ్యం అయిపోయింది. 5 సంవత్సరాలు పోరాడాలంటే ఒక పక్క డబ్బు ఖర్చు, ఒక ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకుని ఉంటారు ప్రతిపక్ష నాయకులు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు. మళ్ళీ ఇది 5 సంవత్సరాలు కూడా ఈ వడ్డీలు కట్టలేక, ఈ డబ్బుని సమకూర్చుకోలేక 5 ఏళ్ళు ఉండాలి అంటే చాలా కష్టమైనటువంటిది. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఈ వలసలకు కానీ, ఈ పార్టీల మార్పు కానీ, ఈ డబ్బు యొక్క ప్రభావం, అంటే సిద్ధాంతాల స్థానంలో డబ్బు ప్రభావం పెరగటం వల్ల ఒకటి. రెండోది, అధికార పక్షాలు కూడా ప్రతిపక్షాలని ఖాళీ చేయడానికి సామధాన భేద దండోపాయాలు అన్ని వాడుతూ ఉంది. అన్ని అస్త్రాలని ప్రయోగించి ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేసేసి ప్రతిపక్ష పార్టీలని ఖాళీ చేయడం అనేది రెండవ కారణం. ఈ ప్రధానమైనటువంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ ప్రధానమైనటువంటి 2 కారణాల వల్ల ఇవాళ ఈ వలసల యొక్క టెండెన్సీ పెరుగుతా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఎన్నికయ్యారు. అవును. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా 100,000 కోట్లకి పడగలెత్తినటువంటి వాళ్ళు, 100 కోట్లు రాజకీయాల్లో ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. అవును. రైట్ కిషోర్ బాబు గారు, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. రైట్, మళ్ళీ వస్తాను. కృష్ణారెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నా మాట వినిపిస్తుంది? సో మొత్తానికి షర్మిల గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహం కనబడతా ఉంది. అది సాక్షాత్తు ఈరోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కదలి రావటం రాజశేఖర రెడ్డి గారి జయంతికి, షర్మిల గారి పిలుపు మేరకు. సో కాంగ్రెస్లో కొత్త జోష్. ఇక వైసీపీ పతనం అవుతుంది, రోజు రోజుకి వైసీపీ నుంచి జంప్ కొడదాం కాంగ్రెస్లోకి అనుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఏమంటారు? సో రాజశేఖర రెడ్డి గారి అత్యంత సన్నిహితులు కూడా ఈరోజు షర్మిల గారితో ఈ జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. బ్రహ్మనాయుడు గారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కాంగ్రెస్ కు సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళే కదా. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల, ఆవిడ రాజశేఖర రెడ్డికి సంబంధించిన జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఇది మొదటిసారి కూడా కాదు. ఆవిడ వాళ్ళ తల్లి ఇద్దరు కలిసి హైదరాబాద్ లో నిర్వహించారు. 2023 ఇదే జూలై 8వ తేదీన వాళ్ళు హైదరాబాద్ లో కూడా నిర్వహించారు వాళ్ళ ఆధ్వర్యంలో. ఇక్కడ ఒక అంశం ఏంటంటే,
రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలు నిర్వహించినంత మాత్రాన రాజశేఖర రెడ్డి కోసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ షర్మిల వెనకాల వచ్చి చేరతారు ఇలా అనుకోవటానికి లేదు. ఎందుకు అనంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించేటువంటి ఓటర్లు, కార్యకర్తలు, నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమి చెందినప్పటికీ కూడా 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉంటే, షర్మిల లేనప్పుడేమో కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 1.2% ఓట్లు వస్తే, షర్మిల పిసిసి పగ్గాలు ఏర్పడిన తర్వాత 1.72% వచ్చినాయి. ఒక 0.5% ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో పెరిగాయి. అంటే షర్మిల ఉన్నటువంటి ఆవిడ నాయకత్వానికి ఉన్నటువంటి 0.5% ఓట్లు ఆవిడని చూసి ఈ చెప్పండి ఏమన్నా డౌట్ ఉందండి? 1.72% ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి 40% ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి చేరి ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఏమైనా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వస్తుందా? చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేసి దాదాపు 40,000 ఓట్లు సాధించారు. అఫ్ కోర్స్ ఆయన సొంతంగా వచ్చినటువంటి ఓట్లు, ఆయన సొంత బలం, కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఒక 2,000, 3,000 అయితే మహా అయితే ఒక 5,000 ఉండొచ్చు. సో మరి ఏ నమ్మకంతో ఆమంచి కృష్ణమోహన్ లాంటి మాజీ శాసనసభ్యులు 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచి గతంలో 14 ఇండిపెండెంట్ గెలిచిన ఒక ఎమ్మెల్యే జాయిన్ అయ్యాడు, మాజీ ఎమ్మెల్యే? అంటే ఆయన టార్గెట్ ఏంటంటే ఆమంచి కృష్ణమోహన్ కి చీరాలలో తన ప్రభావం పోతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసింది, వైసీపీని ఓడించాలి, ఇండైరెక్ట్ గా తెలుగుదేశం గెలిచినందుకు ముందు తన ప్రభావం ఉంటది. వైసీపీ గెలిచిందానికి అక్కడ తన ప్రభావం ఉండదు కదా, అది అతను ఇండివిడ్యువల్ ఎజెండా. మీరు ఒక అంశాన్ని చెప్తాను, పాపారావు గారు కూడా ఈ ప్యానెల్ లో ఉన్నారు కాబట్టి, భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయినటువంటి వాళ్ళు అక్కడ ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నటువంటి నాయకత్వము, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న తర్వాత ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి బట్టగట్టలేదు. ఇది చరిత్ర భారతదేశం. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడుంది? కాంగ్రెస్ 0 అక్కడ. అదేవిధంగా మీరు చూస్తే మహారాష్ట్రలో శరద్ పవార్ సంబంధించినటువంటివి, ఇలాగా ఎక్కడైతే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయినటువంటి నాయకత్వం బలంగా ఉన్న చోట మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పొందుకున్నటువంటి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున రాజశేఖర రెడ్డి పార్టీ అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన యువజన, శ్రామిక, రైతు ఏం చెప్పుకున్నా వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి పేరుతోనే వాళ్ళ కుమారుడు పెట్టుకున్నారు. అయితే వీళ్ళిద్దరు వారసత్వంలో ఎవరికి అవకాశం ఉంది ఏంటి అని అంటే, ఇద్దరు అన్నా జిల్లాలో ఒక పార్టీలోనే ఉన్నారు. ఆవిడకి ఏదో రాజకీయంగా ఇబ్బందులు వచ్చాయి, వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయి. వాళ్ళ మధ్య ఇప్పుడు ఆవిడకి ఏముంది? అవకాశం లేక కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ పక్కనే ఉండే తెలంగాణలో అవకాశం వచ్చింది, ప్రభుత్వం ఆడ ఏర్పాటు చేశారు. పోనీ అక్కడే ఉండున్నా ఆవిడకి ఏదన్నా అవకాశం దొరికేదేమో, ఏదో ఒక చిన్న పోస్ట్ అన్నా. రేవంత్ రెడ్డి వాళ్ళు అక్కడి నుంచి తరివేశారు. ఒక రకంగా చెప్పాలంటే షర్మిలాని తెలంగాణ నుంచి తరివేసినటువంటి వాళ్ళలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కండిషన్ పెట్టాడు ఏఐసిసి దగ్గర, ఏమనంటే షర్మిల ఇక్కడ మీరు కాంగ్రెస్ లో తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు, తెలంగాణలో ఆమె రాజకీయం చేయటాల్సిందే, ఆంధ్రాకి వెళ్ళిపోమని అని కండిషన్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆవిడ ఆంధ్ర పిసిసికి వచ్చారు. ఇక్కడ ఏం చేస్తుంది ఆవిడ? అక్కడ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో ఎప్పటికైనా డిపాజిట్లు వస్తాయని గ్యారంటీ ఉంది. ఇప్పుడు మొన్న ఎక్కడైనా డిపాజిట్లు వచ్చినాయా? షర్మిలకు 140,000 ఓట్లు వచ్చినాయనట. మీకు ఒక ఎక్కడైతే కడప జిల్లాలో రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఏదో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి మీద ఉండేటువంటి వ్యతిరేకత, ఎన్ని అంశాల మీద సునీత రెడ్డి, షర్మిల ఇద్దరు పొంగు జాతి అక్కడ మాట్లాడి అడిగితే ఆవిడకి 140,000 వైసీపీ మీద ఉండేటువంటి వ్యతిరేకత మనం వచ్చినటువంటి ఓటు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ అక్కడే పోటీ చేయమని రేపు పొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అయితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారు, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. రేపు పొద్దున మళ్ళీ అదే షర్మిల అక్కడ పోటీ చేస్తారు అనుకోండి, 40,000 ఓట్లు కూడా రావు. ఇక ఎందుకంటే ఒకసారి ఆవిడ సంగతి ఏమిటి అనేది తేలిపోయినటువంటి అంశం. షర్మిల ఈ రోజున షర్మిలాని చూసి లేక కాంగ్రెస్ పార్టీకి ఏదో నాయకత్వాలు వస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయింది, ఇవన్నీ ఖచ్చితంగా ఊహాజనితమైనటువంటి అంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు ఘోరమైనటువంటి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు
వెళ్తే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్తారు, కొంతమంది లేకపోతే తెలుగుదేశం ఇష్టమైనటువంటి జనసేనకి వెళ్ళొచ్చు, లేదు అని అంటే అందరికీ ద్వారాలు తెచ్చేటువంటి బీజేపీ ఉంటుంది, బీజేపీలోకి వెళ్ళేదానికి అవకాశాలు ఉండొచ్చు. లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల ఏమిటి ప్రయోజనం వస్తుంది? ఒక సర్పంచ్ అవుతాడా, లేకపోతే ఒక ఎంపీటీసీ అవుతాడా, ఒక ఎమ్మెల్యే అవుతారా? చరిత్రకే దిక్కు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందండి? డిపాజిట్లు అనేటువంటి కాంగ్రెస్ పార్టీలకి 40% ఓట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా చేరేదానికి అవకాశం. ఒకవేళ జరిగితే, అదేమన్నా జరిగితే ఏం జరగవచ్చు అని అంటే, సపోజు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కీలకమైనటువంటి నేతలు ఏవైనా సరే చంద్రబాబు నాయుడుతోనో లేకపోతే బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని మీ మీద కేసులు లేకుండా చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని మరింత బలహీనపరచాలనుకుంటున్నాం, మీరు తెలుగుదేశంలో ఖాళీ లేదు, కావాలంటే మీరు కాంగ్రెస్ లోకి వచ్చి అక్కడ ఉండండి, మీకేమైనా ఇబ్బందులు లేకుండా చూస్తాం, మీ మీద కేసులు లేకుండా చూస్తాం, మీరు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేటువంటి దాంట్లో మీరు సహకరిస్తారు. రైట్ కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. షర్మిల గారు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్